డయాగ్రామ్కి వెళ్ళిపో డైరెక్ట్గా. యాక్చువల్లీ బ్లాక్ డయాగ్రామ్ డ్రా చేయమన్నది కదా సార్, అది రావట్లేదు సార్. అవి ఇది ఒక డ్రా చేసా సార్, ఇది ఒకటి ఇలా వచ్చింది, ఇవి రావట్లేదు సార్ డ్రా నాకేం చేయడానికి. కనిపిస్తుంది. స్క్రీన్ కనిపిస్తలేదు సార్ ఏది సార్, నాకేం కనిపించడం మా స్లైడ్స్ ఊరికే థ్యాంక్ యూ అని కనిపిస్తుంది. బ్లాక్ డయాగ్రామ్ స్లైడ్. ఓకే sir, this సార్ is a block. Sir, this is a block diagram of our project. It is mainly we are using majority gate. The use of majority gate will help in finding the output parity, whether it is +1 or -1. And in a majority gate, mainly we can give any number of odd inputs like 1, 3, 5, and so on, and it will produce a single output through this channel. Next slide. Next slide. Nikita. ఏది చెప్పుకున్నా సరైన ఉంటే ఏం చేయాలి నేను? Next slide. అంతేనా? Next slide. Open కనిపించట్లేదు సార్. మీరు మళ్ళీ అయ్యండి మా ఇప్పుడు ఇప్పుడు ప్రెజెంటేషన్ మళ్ళీ తెచ్చి సార్ ఇప్పుడు అనిపిస్తుంది సార్. నెక్స్ట్ స్లైడ్. This is a block diagram, sir. In the QCA network, we are use. Sir, ఇది actually CMOS network ఉంటుంది సార్. CMOS లో AND gate, OR gate, నార్మల్ గేట్స్ తీసుకుంటాం. బట్ ఇన్ QCA సర్క్యూట్ డయాగ్రామ్ లో వీఆర్ ఓన్లీ కన్సిస్టింగ్ ఆఫ్ మెజారిటీ గేట్ సార్. సార్ ఇక్కడ మెజారిటీ గేట్ తీసుకుని ఈ ప్రాసెస్ కంటిన్యూ చేస్తాం సార్. ఇవి ఎక్స్ఆర్ గేట్ లో మెజారిటీ గేట్ తీసుకున్నాం సార్. ఇక్కడ AND గేట్, OR గేట్ అని ఎందుకు తీసుకున్నాం అంటే సార్, ఇందులో మెజారిటీ గేట్ లో మనం ఇక్కడ ఇన్పుట్స్ 0 ఇన్పుట్స్ ఇస్తాం సార్. ఇన్ ద మెజారిటీ గేట్ వి టేక్ మెజారిటీ ఆఫ్ ఇన్పుట్స్. యాక్చువల్లీ ఇప్పుడు ఇన్పుట్స్ 0 0 0 3 zeros ఉంటే ఎక్కువ ఏది ఇన్పుట్ ఉంటే అంత అవుట్పుట్ వస్తుంది సార్. సో ఇక్కడ 0 వస్తే AND గేట్ వస్తుంది సార్. ఇక్కడ ఆర్ వస్తే 1 వస్తే OR గేట్ వస్తుంది సార్. By using this XOR gate, we can find even parity generator and even parity checkers. In the even parity generator, so it actually the XOR gate, sir. It total is XOR gate. In that even parity generator, we can take 2 XOR gates. So in that even parity generator, we take we take input, sir. యాక్చువల్లీ ఇన్ ద ఇన్పుట్ ఏబి ఆర్ 0 0 తీసుకుంటే ఇక్కడ అవుట్పుట్ కూడా 0 వస్తుంది సార్. ఎందుకంటే మెజారిటీ కేస్ లో ఎన్ని ఇన్పుట్స్ ఎక్కువ ఏది ఉంటే అది అవుట్పుట్ వస్తుంది. బట్ ఇన్ ఈవెన్ పార్టీ చెక్కర్ ఇక్కడ 2 XOR గేట్స్, ఇందులో ఇక్కడ అవుట్పుట్ అనేది ఇక్కడ ఇంకో XOR గేట్ కి ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ అవుట్పుట్ చేంజ్ అవుతాయి సార్. వెన్ వి టేక్ 0, ఒకవేళ 0 వస్తే అది పార్టీ జనరేట్ అవుతుంది సార్. వేర్ ఇన్ దట్ ఇన్పుట్ లో మనం 1, ఒకవేళ 1 వచ్చింది అనుకో అవుట్పుట్ లో, అక్కడ పార్టీ అనేది జనరేట్ కాదు సార్. Sir, in existing method, the existing method is using CMOS, sir. CMOS, it is using high power and high area, and also more time to run.
సో ఒకటి కాదు, లో పవర్ ఉండాలా, లో ఏరియా ఉండాలా? నువ్వు ఏం చెప్తున్నావు అర్థం కాలే. సార్ ఇది ఎక్కువ ఆల్రెడీ ఇప్పుడు సీమాస్ తోటి చేస్తున్నారు సార్ చాలా మంది ఎర్రర్ డిటెక్షన్. ఆ, అయితే అక్కడ పవర్ డెసిబేషన్ ఎక్కువ అవుతుంది సార్ దానివల్ల. ఓకే ఓకే. నువ్వు దీనికి ఏమన్నా పారామీటర్స్ స్విచ్ చేస్తున్నావా లేకపోతే ఒక సిమ్యులేషన్ అయినా అది? సార్ హలో, సార్ ఓన్లీ సిమ్యులేషన్ సార్. ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారు? సార్ Cylon జైలింక్స్ సాఫ్ట్వేర్ సార్. Cylon 14.2 వెరీ లాంగ్. లిఖిత ఏదో కొత్తగా చెప్తుంది, ఏదో కొత్త సాఫ్ట్వేర్. కాదు సార్, జైలింక్స్ సార్. సరే సరే. అయినా ఈ గైడింగ్స్ లో నీకు వచ్చే పవర్ ఏరియా అవి యాక్యురేట్ కాదు. అది ఫ్రంట్ ఎండ్ టూల్, ఇది బ్యాక్ ఎండ్ టూల్స్ ట్యానర్ కానీ సినాప్సిస్ టూల్స్ అట్లాంటివి వాడితే మనకి ఎగ్జాక్ట్ పవర్ ఎగ్జాక్ట్ ఏరియా అనేది తెలుస్తుంది. ఈ జైలింగ్స్లో అంత ఎగ్జాక్ట్గా రావు. ఏమన్నా చేయండి. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే, బాయ్.